హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోవినంద యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో మనం ఒక చిన్న మోటివేషన్ వీడియో అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సిలబస్ కాపీ కూడా నేను వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు వీడియో చూసినట్లయితే మనకు గత సంవత్సరం అనగా ప్రీవియస్గా మనకు ఎగ్జామ్ జరిగింది కదా, మనకు ట్రాన్స్పోర్ట్ డిస్కౌంట్ సంబంధించి. సో వాటిలో వచ్చిన క్వశ్చన్స్ తీసుకుని అయితే మేము ముందుకైతే సాల్వ్ చేసి ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ముందుగా చూసినట్లయితే మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ప్లీజ్ ఫోకస్ చేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఒక లైక్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఒక 10 లైక్లు వచ్చినా కానీ ఒక మంచి ఎంకరేజ్మెంట్ వచ్చి మీకోసం నేను కంటెంట్ అయితే ఇంకా అప్డేట్ చేసి మంచిగా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. సరే, ముందుగా అన్నీ ముగించుకొని మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మనకు ప్రీవియస్గా ఈ ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చదివినట్లయితే టూ ట్రాన్స్ఫార్మర్స్ with a leakage impedance ZA 0.1 plus J 0.4. ఇక్కడ PU అంటే పర్ యూనిట్ అని అర్థం, ఓకేనా, పర్ యూనిట్ అని అర్థం. అండ్ ZB is equal 0.05 plus J 0.2 per unit are connected in parallel. The ratio of load shared will be. సో ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లీకేజ్ ఇంపిడెన్స్ అనేది ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో ఒక్కొక్క వాల్యూ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ PU is పర్ యూనిట్, ఇవి అయితే ప్యారలల్గా కనెక్ట్ అయినాయంట. ద రేషియో లోడ్ షేర్ బి. సో అయితే ఎంత రేషియో ఆ రెండు లోడ్ షేరింగ్ జరిగాయి అనేది ఒక టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూడగానే మనం కాన్సెప్ట్ అయితే మనం ఐడెంటిఫై చేసుకునేది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాబ్లం చూసినట్టయితే నాకు వచ్చిన కాన్సెప్ట్ ఏదంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇది ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన అనమాట. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ZA అనేది ఒక ట్రాన్స్ఫార్మర్ని నేను ఒక SA అనుకుంటా, అంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ని SA అనుకుంటా. అండ్ ప్యారలల్ కనెక్ట్ అయిన ఇంకో ట్రాన్స్ఫార్మర్ని SB అనుకుంటా. సో SAలో మనకు లీక్ అయిన ఇంపిడెన్స్ ZA అండ్ SBలో మనకు లీక్ అయిన ఇంపిడెన్స్ ZB. సో ఇక్కడ చూసినట్లయితే ఫార్ములా చూసినట్లయితే SA is equal to SL into ZB by ZA plus ZB అనమాట. ఇదైతే డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో ఇదైతే మనం టాపిక్ చదివేటప్పుడు కానీ ఇలా ప్రాబ్లమ్ చేసేటప్పుడు అయితే మనం అయితే ఇప్పుడు ఈ యొక్క ఫార్ములాని అయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం, అయితే ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. అండ్ సిమిలర్కి SPకి సంబంధించి ఫార్ములా అనమాట. సో ఇక్కడ మనం ఒక చిన్నది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఇంపిడెన్స్ని ఓమ్లో ఇస్తారు, అండ్ ఒకవేళ అయినప్పుడు పర్ యూనిట్లో ఇస్తారనమాట. సో పర్ యూనిట్లో ఇచ్చినప్పుడు ఓమ్లో మార్చుకుని కొన్ని చేయాల్సి వస్తుంది. సో ఇది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక కీ పాయింట్. ఇది ఎక్కడ మీద హైలైట్గా రాసి పెట్టుకోవచ్చు ఒక మెయింటెనెన్స్ నోట్లో చేసినట్లయితే. సో మనకి ఈ యొక్క ప్రాబ్లం సంబంధించి ఫార్ములా అయితే రావడం అయితే జరిగింది. ఈక్వల్ లోడ్ షేర్ రేషియో అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్వశ్చన్ ఇచ్చాడు కదా, క్వశ్చన్ అయితే నేను ఎలా అయితే రాసుకోవడం జరిగింది. ఏంది ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ZB అనమాట. సో అంటే B అనే ట్రాన్స్ఫార్మర్లో జరిగే ఇంపిడెన్స్ని డైరెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ సిమిలర్గా SBలో కూడా అలానే తీసుకుంటాం. దాని ఈక్వేషన్ 2గా రాసుకుంటాం. సో నేను ఏం చేసిన తర్వాత SA by SB ఈజ్ ఈక్వల్ టు ZB by ZAగా రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు మనకు ZB అనేది మనకు తెలుసు, క్వశ్చన్లో ఇచ్చాడు లీకేజ్ ఇంపిడెన్స్. సో ఇదేంది ట్రాన్స్ఫార్మర్ Bలో ఉండి లీకేజ్ ఇంపిడెన్స్ వాల్యూ ఇది అనమాట. సో ట్రాన్స్ఫార్మర్ BAలో ఉండి లీకేజ్ ఇంపిడెన్స్ వాల్యూ అయితే నేను చేసుకున్నాం. నెక్స్ట్ SA by SB ఈజ్ ఈక్వల్ టు మనం వేసుకున్న ఇంపిడెన్స్ అయితే ఇదనమాట. సో దీన్ని అయితే మనం ఇక్కడ ఏం చేసామంటే దీంట్లో 2 అనే దాన్ని కామన్ అయితే తీయడం జరిగింది. ఏంది డినామినేటర్లో ఉండే దాంట్లో 2 కామన్ అయితే తీయడం జరిగింది. సో కామన్ తీసినట్లయితే 0.05 ప్లస్ 0.02 అయితే రావడం అయితే జరిగింది. సో మనకు న్యూమరేటర్లో డినామినేటర్లో ఒకే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. సో క్యాన్సిల్ చేయడం అయితే జరిగితే నాకు 1/2 రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే SA by SB ఈజ్ ఈక్వల్ టు 1/2. అకార్డింగ్ టు మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్లు ఏ విధంగా ఉన్నాయి, రేషియో వాల్యూలో ఉన్నాయి. సో దాన్ని నేను ఏమనుకున్నాను, SA 1:2గా రాసుకున్నాను. సో మనకి వచ్చిన ఆన్సర్ ఏంది, ఈ ప్రాబ్లం చేసి ఎంత ఈక్వల్ షేర్ రేషియో వచ్చింది, 1:2 రావడం అయితే జరిగింది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడ ఉన్న ఆప్షన్ అనేది Bలో అయితే రావడం అయితే జరిగింది, 1:2 అనమాట. సో ఒక ప్రాబ్లం అయితే అర్థమైందా. సో ఒక ప్రాబ్లం అయితే మనం అయితే కంప్లీట్ చేసినాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక థియరీ క్వశ్చన్ అనమాట, ఓకే, కాన్సెప్ట్ సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే ఏ ట్రాన్స్ఫార్మర్ కెన్ హ్యావ్ రెగ్యులేషన్ క్లోజ్ టు 0 అనమాట. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రెగ్యులేషన్ అనేది క్లోజ్ టు 0గా ఉందన్నమాట. సో దానికి సంబంధించి పవర్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ చూసినట్లయితే ఆన్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, ఆప్షన్ బి చూసినట్లయితే ఆన్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, ఆప్షన్ సి చూసినట్లయితే ఆన్ 0 పవర్ ఫ్యాక్టర్, ఆన్ ఫైనల్గా ఆప్షన్ డి చూసినట్లయితే ఆన్ UPF పవర్ ఫ్యాక్టర్, UPF యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో మనకు ట్రాన్స్ఫార్మర్లో రెగ్యులేషన్ అనేది క్లోజ్కి 0 అనేది ఎప్పుడు ఉంటుంది, ఆన్ లాగింగ్లో ఉంటుందా, లీడింగ్లో ఉంటుందా, 0లో ఉంటే UPFలో ఉంటుందా అని క్వశ్చన్ అయితే అడగడం అవుతుంది. ఇది కాన్సెప్ట్ సంబంధించి. సో ఇది ఏ కాన్సెప్ట్ సంబంధించి, ట్రాన్స్ఫార్మర్లోని వోల్టేజ్ రెగ్యులేషన్ సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే
మనకు ఒక గ్రాఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎక్స్ యాక్సిస్, సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో మనం వై యాక్సిస్లో పవర్ ఫ్యాక్ట్ తీసుకున్నట్టయితే ఎక్స్ యాక్సిస్లో పవర్ ఫ్యాక్ట్ తీసుకున్నట్టయితే వై యాక్సిస్లో వోల్టేజ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే గీయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పాయింట్ని మనం అయితే మ్యాక్సిమం రెగ్యులేషన్ అంటాం. సో ఈ పాయింట్ని జీరో రెగ్యులేషన్ అంటాం. సో మ్యాక్సిమంలో చూసినట్లయితే మనకు ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు జీరో ఎక్కడ ఉంది, ఈ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్లో ప్రకారం రెగ్యులేషన్ ఆఫ్ క్లోజ్ టు జీరో ఎప్పుడు ఉంటుంది, ఆన్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఉంటుంది అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్ అనమాట. ఇది మనం చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు అయితే ఈ ఒక ఈజీగా మనకైతే అర్థమవుతుంది. సో సిమిలర్గా మ్యాక్సిమం అడిగితే ఏమవుతాం, సో ఇదే క్వశ్చన్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కెన్ హ్యావ్ రెగ్యులేషన్ క్లోజ్ టు మ్యాక్సిమం అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఆన్ ల్యాగింగ్ వస్తుంది. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సరే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి వచ్చినట్టయితే ఇది కూడా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ సిమ్యులేషన్ చూసారా, రెసిస్టెన్స్ అనేది. సో ఇది నేను కొత్తగా అయితే ఇచ్చాను అనమాట. అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఇలా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, ఎప్పుడు అయితే ఇవ్వలేదు. అయినా రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ 0.2 per unit and 0.6 per unit respectively. Its per unit voltage regulation at 0.8 per factor logging would be. సో ఇదైనా క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది సంబంధించి వోల్టేజ్ రెగ్యులేషన్ సంబంధించిన కాన్సెప్టే చూసినట్లయితే. అండ్ ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే పర్సంటేజ్ రెగ్యులేషన్ ఈక్వల్ టు పర్సంటేజ్ రెసిస్టెన్స్ కాస్ పై ప్లస్ ఆర్ మైనస్ పర్సంటేజ్ రియాక్టెన్స్ సైన్ పై అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇఫ్ దే ఆర్ నాట్ గివెన్ పర్ యూనిట్ వాల్యూ దే గివ్ ఓమిక్ వాల్యూ, వీ కెన్ కన్వర్ట్ పర్ యూనిట్ వాల్యూ. అర్థమైందా, నాట్ గివెన్ ఒకసారి వాళ్ళు పర్ యూనిట్ వాల్యూ అయితే ఇవ్వరు, సో వాళ్ళు ఇచ్చేది ఓమిక్ వాల్యూ ఇస్తారు. అలాంటప్పుడు మనం పర్ యూనిట్గా మనం అయితే మార్చుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ చూసిన క్వశ్చన్ దగ్గరకు వచ్చినట్లయితే గివెన్ డేటా చూసినట్లయితే మన క్వశ్చన్లో రెసిస్టెన్స్ ఇచ్చారు, రియాక్టెన్స్ ఇచ్చారు, అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు, లాగింగ్ అనమాట. యూ నీడ్ టు రిమెంబర్ పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఆర్ లీడింగ్. సో లాగింగ్ లీడింగ్ పైనకి మనకు సైన్స్ అయితే డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగింగ్ అయితే మనం ఈ ఫార్ములాలో ప్లస్ పెట్టుకుంటాం, అదే లీడింగ్ అయితే మనం మైనస్ పెట్టుకుంటాం. ఇది డిపెండ్స్ అపాన్ ది పవర్ ఫ్యాక్టర్. ఓకేనా. సో మనకి అదేవిధంగా చూసినట్లయితే ఆటోమేటిక్గా మనకు కాస్ పై ఈజ్ ఈక్వల్ 0.8 వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకు సైన్ అనేది కూడా 0.6 అయితే వస్తుంది అనమాట. ఇది మనం ఇన్వర్స్ చేసుకోవాలి. కాస్ ఇన్వర్స్ చేసినట్లయితే మనకు 0.8 ఉన్నప్పుడు 0.6 వస్తుంది. సో ఈ టాపిక్ అయితే మనం స్టడీలో చదువుకునేటప్పుడు అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది, మన కాలేజ్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ. సో ప్రాక్టీస్ చేస్తే కూడా ఈజీగా అర్థమైపోద్ది. ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. సో ఇంకేం చేస్తాం, మనకు అన్నీ వచ్చేసినాయి. ఇంకా డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. వోల్టేజ్ పర్సంటేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 0.8. సో 0.2 అనేది ఏంది, మనకు క్వశ్చన్లో వచ్చిన రెసిస్టెన్స్, ఇంటూ 8 అనేది ఏంది పవర్ ఫ్యాక్టర్, ప్లస్ ఎందుకు వేసాం, ఇట్ ఈస్ ఏ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో దట్స్ వై మనం ప్లస్ అనేది వేసుకున్నాం. అదే లీడింగ్ అయితే మైనస్ వేసుకున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే 0.6 అనమాట. 0.6 ఎలా వచ్చింది, ఈ రియాక్టెన్స్ ఎక్స్ కదా, 0.6 ఇంటూ 0.6 ఎలా వచ్చింది సైన్ థీటా, చెప్పాను ఇందాకే. కాస్ ఇన్వర్స్ వేస్తే మనకు 0.6 రావడం అయితే జరుగుతుంది. సో ఆ వాల్యూని అయితే అట్లే వేసుకున్నాం. సో నెక్స్ట్ వీటిని మల్టిప్లికేషన్ చేసినట్టయితే 0.16 ప్లస్ 0.36 రావడం అయితే జరుగుతుంది. సో ఈ రెండింటిని అడిషన్ చేస్తే 0.2% అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత, పర్సంటేజ్ రెగ్యులేషన్ వాల్యూలో ఆన్సర్ మనకి ఎంత వచ్చి 0.252 అయితే రావడం అయితే జరిగింది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడ ఉంది, అది ఆప్షన్ ఏలో అయితే రావడం అయితే జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్లన్నీ ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఎగ్జామ్ టైంలో. ఓకేనా. సో ఈ రోజుకి 3 క్వశ్చన్లు చాలు. రేపటికి ఇంకో వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ నేను అయితే సాల్వ్ చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒకరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకే మరి ఉంటాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.